యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎస్ఐ కోమండ్ల రజనీకర్ సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రతిసారి వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని, కావున రాత్రి సమయంలో ఆరుబయట నిద్రించేటప్పుడు ఒంటిపైన విలువైన ఆభరణాలు ధరించవద్దని, ఆభరణాలు డబ్బులు లాకర్లో పెట్టుకోవాలని తెలిపారు. మీకు ఎవరి కదలికల మీదనైనా అనుమానం వస్తే టోల్ ఫ్రీ నంబర్ 100కు డయల్ కానీ పోలీస్ స్టేషన్లో నెంబర్కు కానీ తెలియచేయాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఎస్ఐ కోమండ్ల రజనీకర్ సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రతిసారి వేసవి కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కావున రాత్రి సమయంలో ఆరుబయట నిద్రించేటప్పుడు వంటిపైన విలువైన ఆభరణాలు ధరించవద్దని, ఆభరణాలు డబ్బులు లాకర్లో పెట్టుకోవాలని తెలిపారు. మీకు ఎవరి కదలికల మీదనైనా అనుమానం వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 100కు డయల్ కానీ పోలీస్ స్టేషన్ నెంబర్కు కానీ తెలియచేయాలన్నారు. మీరు ఊరికి వెళ్ళినప్పుడు విలువైన వస్తువులు ఇంటిలో ఉంచకూడదని, మీ పక్కన ఉండే నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వేసవి కాలంలో దొంగతనాల నివారణ గురించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సైదులు, సదాం తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణ మరియు మండల ప్రజలకు ఆలేరు పోలీస్ వారి విజ్ఞప్తి. ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం అయిన సందర్భంగా చాలామంది ఇంట్లో బయట కానీ ఇంట్లో డాబాల మీద కానీ పడుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మీ యొక్క విలువైన వస్తువులను బంగారు నగలు మరియు డబ్బులు, విలువైన వస్తువులు మీరు లాకర్లో కానీ పెట్టుకోవాలి, లేకపోతే విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఎవరైనా సస్పీషియస్ అనుమానితులు ఉన్నా కూడా వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. పోలీస్ వారికి డయల్ 100 ద్వారా కానీ పోలీస్ స్టేషన్ నెంబర్కు కానీ మరియు ఇతర ఎస్ఐ నెంబర్కు కానీ మీరు ఫోన్ చేసి వెంటనే తెలియజేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. పోలీస్ వారు మేము కూడా గస్తీ పెంచుతూ ఉన్నాం. టౌన్లో కానీ గ్రామాలలో కానీ గస్తీ పెంచుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇండ్లు ఎవరైతే మీరు బయటి ఊర్లలోకి పోయినప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకూడదు. మీ విలువైన వస్తువులు ఏమున్నా మీ చుట్టాల దగ్గర కానీ లేకపోతే లాకర్లో కానీ పెట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ మీరు ఎవరైనా ఇంటికి ఊర్లలోకి వెళ్ళినా కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకు ఆ విషయం తెలియజేస్తే వాళ్ళు దాని మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినా ఏదన్నా అనుమానితులు వచ్చినా పోలీస్ వారికి తెలియజేస్తారు. మరి టౌన్లలో ఎవరైనా ఉన్నా కూడా మీరు చాలా రోజులు మీరు ఊర్లకు వెళ్ళేవారు ఎవరైనా ఉన్నా కూడా పోలీస్ వారికి మీ యొక్క ఇంటి లాకేసి మీరు ఇంటి నెంబర్ అవన్నీ చెప్తే మేము పెట్రోలింగ్ గస్తీ ఆ ప్రాంతంలో ఎక్కువ పెంచడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మండల ప్రజలందరికీ తెలియజేయనగా దొంగతనాల పట్ల పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మండల పరిధిలో ఈ ట్రాన్స్ఫారం దొంగతనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.